సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అలాంటి మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇల్లు అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం రాజీవ్ స్వగృహ. 1 BHK, 2 BHK, 3 BHK ఇలా అన్ని సదుపాయాలతో అన్ని రకాలుగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల్ పోచారంలో ఉన్నటువంటి రాజీవ్ స్వగృహ బిల్డింగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ రీసెంట్గా లాటరీ సిస్టమ్ అనేది తీశారు. అండ్ కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి అండ్ కొన్ని అవైలబుల్గా ఉండడం జరిగింది. ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ లోపల వర్కింగ్ అంతా ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ లోపల ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో అండ్ ఇక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది, ఎంతవరకు ఇక్కడ తీసుకోవచ్చు ఫ్లాట్స్ అనేది అయితే మనం లోపలికి వెళ్ళిపోయి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనమైతే సద్భావన టౌన్షిప్లోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ వరుసగా బ్లాక్స్ అయితే 19 టవర్స్ అనేవి ఉన్నాయంట. అండ్ కొన్ని టవర్స్ అయితే ఇంకా ఆక్యుపై చేయలేదు అండ్ రీసెంట్గానే లాటరీ సిస్టమ్ అవడం వల్ల సో కొన్ని అయితే ఆక్యుపైడ్ ఉన్నాయి. లోపల మనం చూస్తున్నాము ఎంత హోమ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉందో. ఇక్కడ మనతో పాటు సైట్ ఇన్ఛార్జ్ అప్పలరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సో అసలు ఇక్కడ ఎన్ని టవర్స్, ఎన్ని ఎకరాల్లో కట్టారు? చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది సద్భావన టౌన్షిప్ పోచారం విలేజ్. 30 ఎకర్స్లో ఈ టౌన్షిప్ ఉంది, గ్రేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో 19 టవర్లు కంప్లీట్ అయినాయి. 19 టవర్ల 1650 ప్లాట్లు, సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్, 3 BHK డీలక్స్, 3 BHK ప్లాట్లు. ఈ 1650 ప్లాట్లలో 1328 ప్లాట్లు సేల్ కావడం జరిగింది. ఇంకా 322 ప్లాట్లే మాత్రమే ఉన్నవి. దాంట్లో డబల్ బెడ్రూమ్ 136 ప్లాట్స్ బ్యాలెన్స్ ఉన్నవి, సింగిల్ బెడ్రూమ్ 186 ప్లాట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నవి. ఇవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ TRSL గారి పేరు మీద డీడీ తీసుకొని వస్తే వాళ్ళకు నచ్చిన ప్లాట్ వాళ్ళకు అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించి లాటరీ సిస్టమ్ అనేది తీశారు కదా సార్. సో ఆ లాటరీ సిస్టంలో అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ ఎంతమందికి ఫ్లాట్స్ అందజేయడం జరిగింది, ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? 1650 ప్లాట్లలో 601 ప్లాట్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటం జరిగింది. ఆ 601 ప్లాట్లలో కూడా 279 ప్లాట్లు, 3 BHK డీలక్స్ 2, 3 BHK 4, 2 BHK 204, సింగిల్ BHK 600 ప్లాట్లు మాత్రం లాటరీ ద్వారా టోటల్ 279 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఓన్లీ 322 ప్లాట్స్ మాత్రమే సింగిల్ బెడ్రూమ్ 186, డబల్ బెడ్రూమ్ 136 ప్లాట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఎవరు ముందు వస్తే వాళ్ళకు నచ్చిన ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది మేడం. అండ్ అంటే ఈ లాటరీ సిస్టంలో ముందుగా టోకెన్ అమౌంట్ అనేది పే చేయడం జరిగింది కదా సార్. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆ మనీ అనేది ఇంక్లూడ్ చేస్తారా? సెలెక్ట్ అయిన వాళ్ళకు మనీ ఇంక్లూడ్ చేసే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో కాకుండా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25లో కాకుండా సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మైనస్ చేసే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా అంటే చిల్డ్రన్కి కూడా ప్లే ఏరియా ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం. 30 ఎకరాలలో చిల్డ్రన్ పార్క్ ఉంది, గ్రేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఓపెన్ ల్యాండ్, విశాలమైన రోడ్లు ఉన్నవి. నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్, నియర్ బై ఉప్పల్, ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ఉప్పల్, వరంగల్ హైవేకి 1/2 కిలోమీటర్, ఎయిమ్స్ హాస్పిటల్, చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇవి నియర్ బై ఉన్న అపార్ట్మెంట్ల రేట్లు చూస్తే 5500 రూపాయలు SFT ఉంటుంది. గవర్నమెంట్ మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు 2500 మాత్రమే SFT ప్రకారం ఇవ్వడం జరుగుతుంది మేడం. అండ్ 1 BHK ఎంత SFTలో ఇవ్వడం జరుగుతుంది? 2 BHK అండ్ 3 BHK కూడా ఎంత SFTలో ఇవ్వడం జరుగుతుంది? 1 BHK 540 SFT మేడం. టోటల్ ప్లాట్ కాస్ట్ 13 లక్షలు అయింది మేడం. 2 BHK 740 SFT 19 లక్షలు అవుతుంది మేడం. అండ్ ఇక్కడ ఇంకా అంటే ఎంతమందికి అన్సోల్డ్ అయి ఉన్నాయి, ఎంతమంది ఇంకా రావడానికి అవకాశం ఉందంటారు సార్? డబల్ బెడ్రూమ్ 136 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ 186 ప్లాట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు నుంచి వస్తూనే ఉన్నారు, మీరు కూడా చూస్తారు జనాలు ఎట్లా వస్తారో. ఇది ప్రైమ్ లొకేషను, సింగపూర్ టౌన్షిప్, ఇన్ఫోసిస్, ఎయిమ్స్ హాస్పిటల్, నియర్ బై మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు 26 ఉన్నాయి మేడం, యూనివర్సిటీలతో కలుపుకొని. ఇక్కడ షార్ట్ టర్మ్లో ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తయితే ఇది మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కూడా ఉండదు, ఈ ఏరియా అందుబాటులో ఉండదు. మీరు చూస్తున్నారు కదా పక్కన సైట్లో 6500 రూపాయలు SFT ప్రకారం అమ్ముతున్నారు. గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాళ్లకు మా MD గారి ఆదేశాలతోటి, C గారి ఆదేశాలతోటి 2500కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 1 BHK 2 BHK ఇవి ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? సింగిల్ బెడ్రూమ్ 13 లక్షలు మేడం, డబల్ బెడ్రూమ్ 19 లక్షలు మేడం. 3 BHK అవి అవైలబుల్గా ఉన్నాయా సార్? అవైలబుల్ లేవు మేడం. 126 ప్లాట్స్ ఉండే, అన్ని సోల్డ్ అవుట్ అయినాయి.
డీలక్స్ 3 BHK 72 ప్లాట్స్ ఉండే 72 ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయినాయి మేడం. ఏం లేదు 1 BHK 2 BHK మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మేడం. అండ్ అంటే ఈ ఏరియాకి దగ్గరలో ఉన్న స్కూల్స్ కాలేజెస్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. స్కూల్స్ ఇంజనీర్ CVSR, శ్రీనిధి కాలేజ్, నల్లమల్లారెడ్డి, చెప్పుకుంటూ పోతే శనా కాలేజీలు ఉన్నాయి మేడం. నియర్ బై ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే మొత్తం కాలేజీలన్నీ ఉన్నాయి మేడం. అండ్ అంటే మిగిలిన కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కదా సార్, వాటికి కూడా టోకెన్ సిస్టమ్ ద్వారానే చేస్తారా, లేదంటే వాళ్ళు ఇప్పుడు రాగానే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అవైలబుల్? వాళ్ళు రాగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లా వాళ్ళు రాగానే డీడీ తీసుకుని రాగానే ఫస్టే అలాట్ చేస్తాం మేడం. సార్ అంటే జనరల్గా గేటెడ్ కమ్యూనిటీస్ అంటే లోపలే వెజిటబుల్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ కూడా ఉండడం జరుగుతుంది. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా సార్? ఉన్నది మేడం. కమర్షియల్ షాప్ ఉంది, 24 hours అందుబాటులో ఉంటుంది మేడం. అండ్ ఈ చుట్టుపక్కల దగ్గరలో ఏమన్నా? చుట్టుపక్కల దగ్గర డీమార్ట్ ఉంది మేడం, రిలయన్స్ ఉంది, 1 కిలోమీటర్ నియర్ బై షాపులు ఉన్నాయి మేడం. అండ్ ఇక్కడికి మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవడం, కొంచెం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో మేడం వాళ్ళు వచ్చి ప్లాట్ సెలెక్షన్ చేసుకొని సింగిల్ బెడ్రూమ్ అయితే 1 lakh DD, డబల్ బెడ్రూమ్ అయితే 2 lakhs DD తీసుకొని వస్తే మేనేజింగ్ డైరెక్టర్ TGRSCL హైదరాబాద్ పేరు మీద DD తీసుకొని వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో వాళ్ళకు నచ్చిన ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముందు కొంతమంది 1 lakh కట్టున్నారు, సో కొంతమందికి అయితే డ్రాలో ఫ్లాట్స్ రావడం జరిగింది సార్, కొంతమందికి రాలేదు కదా, సో వాళ్ళకి మనీ రిటర్న్ ఇవ్వడం అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? చేస్తున్నాం మేడం. డ్రాల రాని వాళ్ళ DD వాళ్ళకే రిటర్న్ 2 daysలో ఇవ్వడం జరుగుతుంది మేడం. సేమ్ టైం వాళ్ళు ఉన్నప్పుడు సేమ్ డేనే ఇస్తాం, లేదా 2 daysలో ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఫ్లాట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మా ఆడియన్స్ కూడా కోరుకుంటారు కాబట్టి ఇక్కడ మోడల్ ఫ్లాట్స్ అనేవి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి మేడం. ఒకసారి చూద్దాం మేడం. చూస్తుంటే చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా ఎన్ని ఫ్లోర్స్లో కట్టడం జరిగింది సార్? సింగిల్ బెడ్రూమ్ 5 floors మేడం. 5 floors ఫ్లోర్కు 12 ప్లాట్లు ఉంటాయి మేడం. 5 floors సింగిల్ బెడ్రూమ్కు ఒక టవర్కు 60 ఫ్లాట్స్ ఉంటాయి మేడం. అండ్ ఎక్కువ మంది చూసుకునేది పవర్ ఫెసిలిటీ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఒక ఇంట్లో అనేది. ఇక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీ అండ్ పవర్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్నాయి? కృష్ణా వాటర్ 24 hours అందుబాటులో ఉన్నది మేడం. ఓవరెడ్ ట్యాంకులు, సంపు, మెయిన్ సంపు కూడా ఉన్నది మేడం. 2 days వాటర్ మనకు రాకపోయినా సంపులల్లో, ఓవరెడ్ ట్యాంకులలో స్టోరేజ్ చేసిన వాటరే ఇంతమందికి సరిపోతుంది మేడం. ఒకసారి కార్గో లిఫ్ట్ అంటే కార్గో లిఫ్ట్కి నార్మల్ లిఫ్ట్కి ఉండే డిఫరెన్స్ ఏంటి సార్? కార్గో లిఫ్ట్లో రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు కానీ మెటీరియల్ సామాన్ తీసుకుపోవడానికి, ప్యాసింజర్ లిఫ్ట్ అంటేనే జనాలు రన్ కావటానికి మేడం. అండ్ ఈ లిఫ్ట్ లగేజ్ అది షిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఇది కట్టడం జరిగిందా సార్? అవును మేడం, కార్గో లిఫ్ట్ మేడం. ఓకే, 5th floor వరకు అన్ని టవర్స్లో ఇదైతే అందుబాటులో ఉంది. బ్లాక్ 2 ఉంటాయి మేడం, కార్గో ఒకటి, ప్యాసింజర్ ఒకటి. ఇప్పుడు మనం చూసింది కార్గో లిఫ్ట్ మేడం. మోడల్ ఫ్లాట్ ఒకసారి చూద్దాం. సింగిల్ బెడ్రూమ్కు సపరేట్ మోడల్ ఫ్లాట్ ఉన్నాయి మేడం. డబల్ బెడ్రూమ్కి ఉన్నాయి, 3 BHK డీలక్స్కి ఉన్నాయి, 3 BHKకి ఉన్నాయి మేడం. సో ప్రస్తుతం మనమైతే మోడల్ ఫ్లాట్ 1 BHK ఫ్లాట్ని అయితే చూసేద్దాం. అండ్ ఇది వచ్చి 514 square feetలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది అంటే జనరల్గా ఓన్లీ ఎంటీ ఫ్లాట్ అయితే 12.85 lakhsలో మనకు అందుబాటులో ఉంది. జనరల్గా మాట్లాడుకుంటే చాలా తక్కువ, చాలా రీజనబులే అనుకోవాలి. అండ్ ఇంటీరియర్ వర్క్స్, ఫర్నిచరు కంప్లీట్గా ఇవన్నీ అయిపోయేటప్పటికి మనకు ఒక 15 to 16 lakhsలో ఒక 1 BHK ఫ్లాట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ మనకి హాల్ చూసారు కదా, 1 BHKలో అండ్ ఇలాంటి ఏరియాలో ఈ మాత్రం ఫ్లాట్లో ఇంత స్పేషియస్గా హాల్ దొరకడం కూడా చాలా అదృష్టం అనే చెప్పాలి. అండ్ దీనికి అటాచ్డ్గా కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ ఎక్కువ స్పేషియస్గా లేకపోయినా 1 BHK ఫ్లాట్కి అంటే ఈ 514 square feetలో ఎంతవరకు ఇవ్వగలరో అంత స్పేషియస్గానే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా అండ్ ఓపెన్ ఏరియా, ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా ఎక్కువ ఓపెన్ ఎయిర్ అనేది అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఎయిర్ అయితే దొరుకుతుంది. బయట అంతా చెట్లు, గాలి, వెంటిలేషన్ అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ హాల్ నుంచి కూడా మనకు ఒక ఓపెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. 1 BHK అయినా చాలా వెంటిలేషన్ అది పర్ఫెక్ట్గా ఇవ్వడం, అదే కదా మెయిన్గా మనకి ఇంపార్టెంట్. ఇలాంటి అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో మనకి ఇలాంటి ఒక ఫ్లాట్ దొరకడం కొంత కష్టమే. అండ్ ఇంత వెంటిలేషన్తో హైదరాబాద్ చుట్టుపక్కల మనకి దొరకదు. అండ్ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండేలాగా మనకి కబోర్డ్స్ అండ్ స్పేషియస్గా
ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ కూడా. అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాష్రూమ్తో పాటు ఇక్కడ కూడా వెంటిలేషన్ వచ్చేలాగా విండోస్ అవి ప్లేస్ చేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పుకుంటే మనం ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ గురించే మాట్లాడుకోవాలి. అంత స్పేషియస్గా వెంటిలేషన్ అండ్ ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగైతే మనకి 1 BHK ఫ్లాట్. అండ్ ఒక చిన్న ఫ్యామిలీ ఏ ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా, ఎక్కడ ఏ ఇరుకు ఉండదు, చాలా ప్రశాంతంగా ఉండేలాగైతే ఈ 1 BHK ఫ్లాట్ని అయితే డిజైన్ చేశారు. సార్ అంటే 1 BHK వెంటిలేషన్ అది బాగుంది, చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ ఇది అన్ని 1 BHK ఫ్లాట్స్ 514 స్క్వేర్ ఫీట్లోనే అందుబాటులో ఉన్నాయి. అండ్ అన్ని ఇలాగే ప్లాన్ చేశారా, ఏమన్నా వేరియేషన్ ఉంటుందా సార్? సేమ్ అన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి మేడం. 540 SFTలో కూడా ఉంటాయి. ఇది 514 SFT, 540 SFTలో కూడా ఉన్నాయి మేడం. సో ఈ రోడ్ కూడా మంచి వాకింగ్ ఫెసిలిటీ అండ్ ఎక్కువ స్పేషియస్గా రోడ్డు చుట్టూ చెట్లతో మంచి గ్రీనరీ అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో అన్ని ఎమ్యూనిటీస్తో ఈ ఏరియా అయితే డిజైన్ చేశారు. అండ్ ఫ్లాట్స్ ఇక్కడ ఖచ్చితంగా ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళకి మంచిగా హెల్దీగా ఉండడం కోసం వాకింగ్ ఏరియా అండ్ డ్రైవింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. రోడ్స్ ఇంత విశాలంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి, చాలా స్పేషియస్గా పార్కింగ్ ఫెసిలిటీస్ అనేది ఇచ్చారు. అండ్ మనం 1 BHK మోడల్ ఫ్లాట్ చూసాం కదా, ప్రస్తుతం అయితే మనం 2 BHK మోడల్ ఫ్లాట్ దగ్గర ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి 761 స్క్వేర్ ఫీట్స్లో అందుబాటులో ఉంది. అండ్ ఇది వచ్చి జనరల్గా అంటే ఫర్నిచర్ అది లేకుండా, ఇంటీరియర్ వర్క్స్ లేకుండా అయితే 19.02 lakhsలో వస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్ వర్క్స్ కానీ ఫర్నిచర్ కలిపి ఒక 21-22 lakhsలో మనకి అందమైన 2 BHK ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ. అండ్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ హాల్ అయితే ఉంది. అండ్ హాల్ కూడా కొంత స్పేషియస్గా ఉంది, ఎందుకంటే హాల్ని కిచెన్ని డివైడ్ చేశారు కాబట్టి కిచెన్ కొంచెం 1 BHKతో కంపేర్ చేస్తే ఇక్కడ కిచెన్ని స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. నుంచి బయటకు వస్తే మనకి ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వాషింగ్ మెషిన్ ప్లేస్ చేసుకునేలాగా, కొంచెం 2 చైర్స్ వేసుకొని ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా మంచి వెంటిలేషన్తో మనకి ఈ ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ హాల్కి కిచెన్కి అటాచ్ అవుతూ 2 బెడ్రూమ్స్ హాల్కి అటాచ్డ్గానే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా విత్ కబోర్డ్స్తో పాటు చాలా స్పేషియస్గా 1 BHKతో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఎక్కువ కబోర్డ్స్తో ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక మిడిల్ ఫ్యామిలీ అంటే ఒక 5-6 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఈ ఫ్లాట్ అయితే మనకు అందుబాటులో ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఈక్వల్గా మనకి ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్స్తో పాటు అండ్ కబోర్డ్స్, ఫ్రీ వెంటిలేషన్, 2 బెడ్రూమ్స్కి విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 2 BHK ఫ్లాట్ కూడా మంచి వెంటిలేషన్తో, కానీ 1 BHKతో కంపేర్ చేస్తే 2 BHKకి కొంత వెంటిలేషన్ తక్కువ, కానీ కంప్లీట్గా మనకి అన్ని రకాలుగా ఒక మిడిల్ ఫ్యామిలీ ఒక 5-6 ఉండొచ్చు కంఫర్టబుల్గా, అలాంటి ఫ్లాట్ అయితే ఈ 2 BHK. సో మనం ప్రస్తుతానికి 1 BHK 2 BHK చూసాం కదా, ఈ 2 అయితే అవైలబుల్గా ఉన్నాయి. 1 BHK 2 BHK చాలా ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం 3 BHK ఫ్లాట్స్ అయితే చూద్దాం. కానీ 3 BHK అవైలబుల్గా లేవు, కానీ జనరల్గా మీకు అవగాహన కోసం అయితే 3 BHK ఫ్లాట్స్ అనేవి చూపించడం జరుగుతుంది.
మనం 3 BHK మోడల్ ఫ్లాట్ని అయితే చూద్దాము. ఇది వచ్చేసి 1599 స్క్వేర్ ఫీట్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది ఓవరాల్ అంటే ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ వర్క్స్ లేకుండా 36 lakhsలో అవైలబుల్గా ఉంది. అండ్ ఓవరాల్గా మనకి ఒక 40 lakhsలో మొత్తం ఫర్నిచర్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవైలబుల్గా ఉండేలాగా ఈ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ స్టార్టింగ్ వచ్చేసి హాల్తోనే ఒక లివింగ్ ఏరియా అండ్ ఒక చిన్న హాల్తో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. 1 BHK 2 BHKతో కంపేర్ చేస్తే ఈ ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఒక పెద్ద ఫ్యామిలీ ఉండగలిగేలాగా మంచి లివింగ్ ఏరియాతో ఇచ్చారు. అండ్ అక్కడ అన్ని హాల్కి మనకి కిచెన్ అటాచ్డ్ ఇచ్చారు, కానీ ఇక్కడ హాల్ నుంచి కిచెన్ సపరేట్గా కిచెన్ ఇంకా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మోడర్న్ కిచెన్, మనకి వార్డ్రోబ్స్తో సహా కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి చిన్న స్టోర్ రూమ్ కూడా, కిచెన్కి స్టోర్ రూమ్ అటాచ్డ్ ఇచ్చారు. అండ్ చిన్న పూజ గదితో పాటు ఇక్కడ కూడా మనకి బయట స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది, అవుటర్ స్పేస్. ఇక్కడ కూడా ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ వచ్చేలాగా వాషింగ్ మెషిన్ అది ప్లేస్ చేసుకునేలాగా మంచి ఓపెన్ స్పేస్తో కిచెన్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం మధ్యలో లివింగ్ ఏరియా ఏదైతే ఉందో దానికి అటాచ్డ్గానే 3 బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మేజర్గా ఈ ఇంటికి హైలైట్ అంటే ఖచ్చితంగా ఈ ఓపెన్ స్పేస్ అనే చెప్పాలి. చక్కగా గ్రీనరీతో మనకి చాలా స్పేషియస్గా ఇక్కడ ఒక అంటే నైట్ పార్టీస్ లాంటివి చేసుకునేలాగా చక్కగా చిల్ అవుట్ అయ్యేలాగా మనకి ఈ ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెష్ ఎయిర్ అనేది చక్కగా ఎదురుగా గ్రీనరీ చూస్తూ వర్షం పడుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మంచి స్పేస్. అండ్ వాష్ బేసిన్ కూడా ఉంది. సో చాలా కంఫర్టబుల్గా ఈ ఓపెన్ స్పేస్ అండ్ ఇంట్లోకి రావడంతోనే అందరి లుక్ని ఇదే అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఈ హాల్కి లివింగ్ ఏరియా అండ్ హాల్కి అటాచ్డ్గా 3 బెడ్రూమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్లోనూ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేలాగా అండ్ ప్రతి బెడ్రూమ్ నుంచి బయట వ్యూ దొరికేలాగా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ దీనికి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి బెడ్రూము ఇంతే స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ప్లాన్ చేశారు. అండ్ దీనికి మనం ఏదన్నా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాష్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇంకో బెడ్రూమ్ చూసేద్దాం. ఈ బెడ్రూమ్ కూడా దానికంటే ఇంకా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ మంచి వార్డ్రోబ్స్, విండో, అటాచ్డ్ వాష్రూమ్, దానికంటే ఇంకా స్పేషియస్గా ఒక అంటే మాస్టర్ బెడ్రూమ్ లాగా అనిపిస్తోంది. సో చాలా కంఫర్టబుల్గా ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేలాగా ఈ 3 BHK ఫ్లాట్ని ప్లాన్ చేశారు. అండ్ దీనికి అటాచ్డ్గా మనం ఇంకో బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఈ బెడ్రూమ్ కూడా ఆ బెడ్రూమ్ ఏదైతే ఇప్పుడు మనం చూసామో దానిలాగే స్పేషియస్గా ఇచ్చారు, వార్డ్రోబ్స్ ఇచ్చారు. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ ఇల్లు 1 BHK 2 BHKతో కంపేర్ చేస్తే 3 BHK చాలా స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇక్కడైతే మనకి ఫ్లాట్స్ అందుబాటులో లేవు, కానీ దీనికి కొంచెం దూరంలో ఇదే దాంట్లో 3 BHK ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో 1 year 2 yearsలో అవి కూడా అందుబాటులోకి వస్తాయి. సో మీరు ఇక్కడ 3 BHK ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ముందు నుంచి అప్రోచ్ అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఈ రేట్స్లో ఇక్కడ 3 BHKలో ఫ్లాట్ దొరకడం అంటే చాలా అదృష్టం అనే చెప్పాలి.
BHK అండ్ 3 BHK డీలక్స్ ఫ్లాట్స్ అయితే చూసాం కదా, మోడల్ ఫ్లాట్స్. సో చాలా బాగున్నాయి. అండ్ మనం ఇందాక చెప్పాం కదా, సో కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అండ్ 1 year 2 yearsలో కంప్లీట్ అవుతాయి అని. మనకి ఇక్కడ కొన్ని అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్. అవి ఏంటి, ఆ ఫ్లాట్స్ ఎలా అమ్ముతారు ఏంటి అనేది మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ ఎలా అమ్ముతారు అండ్ ఇవి ఏమేమి 1 BHKనా 2 BHKనా 3 BHKనా ఎలా అవైలబుల్గా ఉన్నాయి సార్? మేడం 3 BHK డీలక్స్ ప్లాట్లు టవర్స్ 2 టవర్లు ఉన్నాయి. 3 BHK టవర్స్ 5 టవర్లు ఉన్నాయి. ఈ 5 టవర్ డీలక్స్ ప్లాట్కు 30 కోట్ల రూపాయలు వాల్యూ ఉంటుంది. 3 BHKకు 13 CR వాల్యూ ఉంటుంది. వీళ్ళు రేపు యాక్షన్ పాటలో పాల్గొనాలంటే డ్రాలా 3 BHK డీలక్స్ ప్లాట్కు 2 కోట్లు కట్టాలి, 3 BHKకు 1 crore కట్టాలి. డ్రాలా పాల్గొనాలి. సో చూసారు కదా, ఈ ఫ్లాట్స్ అన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఉన్నాయి అండ్ ఇలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 3 BHKలో అయితే ప్రస్తుతానికి ఏమీ ఫ్లాట్స్ అవైలబుల్గా లేవు. కన్స్ట్రక్షన్కి ఇంకో 1-2 years పడుతుంది. కానీ 1 BHKలో వచ్చేసి 186 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ 2 BHK వచ్చేసి 136 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎన్రోల్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చి తీసుకోవాలి అంటే రెడీ టు మూవ్ అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే ఫస్ట్ ఆన్ ఫస్ట్ రాగానే మీకు అందుబాటులో ఉంటాయి. సో మీకు కావాల్సిన ఫ్లాట్ని చూస్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇది రాజీవ్ స్వగృహ. మన గవర్నమెంట్ మన కోసం మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్స్, బిల్డింగ్స్కి సంబంధించిన అన్ని వివరాలు అయితే ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో మీరు కనుక ఫ్లాట్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ ఫ్లాట్స్ని అయితే మీరు గ్రాబ్ చేసుకోండి. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు V6.